బండారు కృష్ణ, పామనగుండ్ల. పామనగుండ్ల చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. గతం కన్నా చాలా బాగుంది. నాకు ₹1,00,000 ఏకకాలంలో అయింది. ఒక్కటేసారి అయింది కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండడం వల్ల వాళ్ళు 4 దఫాలుగా చేస్తే అది వడ్డీలకే పోయింది. చాలా ఆనందం అనిపిస్తుంది రైతు భరోసా. ఎందుకంటే అంతకుముందు గుట్టలకు, పుట్టలకు, రాళ్లకు, రప్పలకు, చెట్లకు, రోడ్లకు, వెంచర్లకు ఇచ్చేది. ఇప్పుడు సాగు చేసేటోళ్ళకే ఇస్తారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిలో జనాలల్లో మంచిగా ప్రశంసలు కూడా అందుకుంటారు. అది కూడా చాలా బాగుంది. మా భార్య నాకు చెప్పకుండానే నల్గొండకు మంచి ఆధార్ కార్డు తీసుకొని పోయి వస్తుంది. అసలు ఇంతకుముందు ఎక్కడికైనా పోవాలంటే కిరాయికి పైసలు అడిగేది. ఇప్పుడు ఆ కిరాయికి పైసలు అడిగే పరిస్థితి లేదు ఈ గవర్నమెంట్ వలన. ఉచిత కరెంటు నాకు 200 యూనిట్లు ఫ్రీగానే వస్తుంది. ఈ 200 యూనిట్లు రావడం వల్ల నాకు ఈ సంవత్సర కాలంలో 10 నుంచి 12 వేలు నాకు ఆ భారం తగ్గింది. దీన్ని నా పిల్లల చదువులకు ఉపయోగించుకుంటున్నాను. 500 కూడా ఉచితంగా నాకు. అంతకుముందు ₹1000 నానా ఇబ్బంది పడేది. ఇప్పుడు ₹1000 తెచ్చి 3-4 రోజులలో నాకు 500 సబ్సిడీ పడుతుంది. ఈ 500 కూడా ఈ నెలవారీ ఖర్చులలో నేను వాడుకుంటున్నాను. వాళ్ళు దొంగలయ్యి యుద్ధలోని దొంగలుగా చూసే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళ మాటలు ఈ జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఆల్రెడీ వాళ్ళ పని అయిపోయింది. హైడ్రా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది హైడ్రా అనేది ఇప్పుడు మనకు అవపడదు. ఈ వర్షాలు వచ్చి హైదరాబాద్ మునిగే పరిస్థితులలో ఆ రోజులు మనకు గుర్తుకొస్తాయి. ఎందుకంటే హైడ్రా వలన ఈ హైదరాబాద్లో ఈ వర్షాలు వస్తే మొత్తం ఇళ్లలకు నీళ్ళు పోయే పరిస్థితి ఉంటుంది గతంలో. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఇది నాకు తెలిసి ఈ జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా పెడితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. 100% ఉంటుంది కూడా. ఎందుకంటే వీళ్ళు కాళేశ్వరం వల్ల కానీ ఇటు పోతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు చేయని అరాచకాలు లేవు, వాళ్ళు చేయని అవినీతి లేదు. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. కేసీఆర్ ఇక ఫామ్ హౌస్గా పరిమితం అవుతాడు. నాకు తెలిసి ఇక ఆయన ఇక లేవడు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు జనాలు బయటకు వెళ్తే వాళ్ళు ఎమ్మడి పడే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం చాలా మంచిది. వాళ్ళు సినిమా వాళ్ళకే పరిమితం కావాలి కానీ ఈ రాజకీయాలు చేయడం అది మంచిది కాదు. అల్లు అర్జున్కు అరెస్ట్ చేయడం వల్ల మిగతా సినిమా నాయకులు పోయి ఆయనను పరామర్శించడం కూడా అది బాగోలేదు. ఎందుకంటే ఆయనకి ఏమైనా కాలు ఇరగలే, చేయి ఇరగలే, ఆయనకి ఏం కాలేదు. ఆయనని వేరే వాళ్ళు వాళ్ళ సినిమా వాళ్ళు, పరిశ్రమ వాళ్ళు ఆయనను పోయి పరామర్శించడం అదేం పద్ధతిగా మంచిగా అనిపిస్తలేదు. మా ఎమ్మెల్యే వీరేశం పనితీరు చాలా అద్భుతంగా ఉంది. ఎమ్మెల్యే మా అన్నగారు, అన్న అంటే నేనున్నా అనే వ్యక్తి ఎక్కడ ఏ సమస్య వచ్చినా అట్లా వాళ్తాడు. చాలా అద్భుతంగా పరిపాలన చేస్తుండే, చాలా మంచివాడు. Subscribe us and press the bell icon for more interesting updates.